హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మాటూర్ టౌన్ నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. నేషనల్ హైవే 16 పైన అయితే ఉన్నామన్నమాట. ఈ నేషనల్ హైవే 16 పైన మనకి ల్యాండ్ అనేది అయితే సేల్కి అయితే వచ్చింది. 1 ఎకరం 25 సెంట్లు కమర్షియల్ బిట్ ల్యాండ్ అండి. ఇది ఎగ్జాక్ట్గా మన గుంటూరు నుంచి 63 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇటు బ్యాక్ సైడ్ మీకు వెళ్తే ఒంగోలు నుంచి 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న ల్యాండ్ అండి. ఇది ల్యాండ్ చూపిస్తూ క్లియర్గా నేను డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు అందరికీ ఒక విజ్ఞప్తి అండి. సైట్ విజిటింగ్ కోసం నేను కొన్ని నియమాలు అయితే పెట్టాను. ఫస్ట్, సైట్ విజిటింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. 2000 రూపీస్ ఛార్జెస్ అయితే ఉంటాయండి. మీరు 1 డే బిఫోరే సైట్ విజిటింగ్ అనేది కన్ఫర్మ్ చేయాలి. మీరు ఏ ప్రాపర్టీ చూస్తున్నారు కూడా నాకు లింకులు షేర్ చేస్తే అవి చూపిస్తాను అనమాట. మీ రిక్వైర్మెంట్ బట్టి మన ముందే చూపిస్తాను. ఈ 2000 అనేది మీరు కమిషన్లో డిడక్ట్ చేసుకోవచ్చు. ఏదైతే నాకు కమిషన్ ఇస్తారో అది 2000 అనేది డిడక్ట్ చేసుకోవచ్చు అనమాట. జెన్యూన్ బయ్యర్స్ని ఐడెంటిఫై చేయడం కోసం మాత్రమే పెట్టానండి. నాకు చాలా ఫేక్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి జెన్యూన్ బయ్యర్స్ని ఐడెంటిఫై చేసుకోవడం మాత్రమే పెట్టాను. డైరెక్ట్ ఓనర్తో ఉంటుందండి. నా దగ్గర ఏ ప్రాపర్టీ మీరు తీసుకున్నా సరే డైరెక్ట్ ఓనర్తో మీరు ప్రైస్ అనేది నెగోషియేషన్ చేసుకోవచ్చు. నాది ఓన్లీ 2% కమిషన్, కంపల్సరీ 2% కమిషన్ ఉంటుంది. నా దగ్గర ఎటువంటి మార్జిన్స్ కానీ ఏముండవు. డైరెక్ట్ ఓనర్తో మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక ల్యాండ్ చూపిస్తూ మీకు డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. పదండి. ఎగ్జాక్ట్గా మనం పొలం దగ్గర అయితే ఉన్నామండి. మీరు క్లియర్గా చూసుకోండి. హైవే సైడ్ వచ్చేసరికి మీకు దాదాపుగా 150+ అడుగులు ఉంటుంది అనమాట. ఇది మీకు దగ్గరలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కూడా ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా నేను హద్దులు కూడా చూపిస్తాను. పర్ఫెక్ట్ ముక్క అండి. బ్యాక్ సైడ్ కూడా మీకు ఎగ్జాక్ట్గా స్క్వేర్ బిట్, రెక్టాంగిల్ బిట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మీకు పొలం ఇటు వెళ్తుందన్నమాట. సగం వరకే, ఈ సుబాబుల్లో సగం వరకే ఉందన్నమాట. మొత్తం కాదండి, సగం వరకే. మధ్యలో గణం అడ్డు ఉంటుంది, సగం వరకు అయితే ఉంటుందండి. మీరు క్లియర్గా చూసుకో. ఇది మీకు పొలం ఇక్కడ నుంచి స్టార్ట్, ఈ పాయింట్ నుంచి మీకు ఇది హైవే బిట్ అనమాట. మీకు దగ్గరలో కొంచెం ముందుకు పోతే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కూడా ఉంది. దాని పక్కన భారత్ పెట్రోల్ బంక్ ఉంది. ఎగ్జాక్ట్గా మనం మాటూరు నుంచి 7 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. ఇది బాపట్ల డిస్టిక్ కిందకైతే వస్తుంది. బాపట్ల డిస్టిక్ కిందకైతే వస్తుంది పొలం అనేది. ఆంధ్రప్రదేశ్ అనమాట. ఎగ్జాక్ట్గా మాటూరు టౌన్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నామన్నమాట. పొలం వచ్చేసరికి మీకు హైవే బిట్ అయితే ఉంటుంది. కమర్షియల్ బిల్డింగ్ అండి. కమర్షియల్ అండి ఇది. సారీ, బిల్డింగ్ అంటున్నాను. కమర్షియల్ పొలం అనమాట. ఇది కమర్షియల్ ల్యాండ్. 1 ఎకరం 25 సెంట్లు అండి మీకు మొత్తం ల్యాండ్ వచ్చేసరికి. తూర్పు దిక్కుతో అయితే ఉంటుంది, ఈస్ట్ ఫేజింగ్తో అయితే ఉంటుంది పొలం అది. మీరు క్లియర్గా చూసుకోండి. ఇది హైవే మీకు. ఇక్కడ నుంచి మీకు వలపర్ల, కోనంకి, మీకు బొల్లపల్లి టోల్ ప్లాజా అయితే వెళ్తాం అనమాట. ఇటు వచ్చేసరికి మీకు ఇటు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు మాటూరు వెళ్తాము. పొలం అనేది ఇదే అనమాట మీకు. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి దీంట్లో సగం ఉంటుంది. 150 అడుగులు ఉంటుంది, ప్లస్ కొంచెం ఎక్కువే ఉంటుంది అనమాట. 1 ఎకరం 25 సెంట్లు సింగిల్ ఫ్యామిలీకి సంబంధించింది. రీసెంట్గా కొనుక్కున్నారు ఇల్లు కూడా. మీకు అన్ని లింక్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. లీగాలిటీ పరంగా క్లియర్ టైటిల్ అండి. ఎటువంటి ఇబ్బంది లేదు. లీగాలిటీ పరంగా క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. ఇది పొలం వచ్చేసరికి మీకు గుంటూరు నుంచి ఎగ్జాక్ట్గా ఒక్కసారి అండి, ఎగ్జాక్ట్గా నేను చెక్ చేసి చెప్తాను. గుంటూరు నుంచి మీకు 63 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఒంగోలు నుంచి 56 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు వెళ్తే మీరు గుంటూరు వెళ్తారు, ఇటు వస్తే మీకు ఒంగోలు వెళ్తారనమాట. ఇది నేషనల్ హైవే 16 బిట్ అండి. ఇది మీకు పొలం. ఈ ఫెన్సింగ్ కూడా తీసుకోవచ్చు మీరు కమర్షియల్ పరంగా చూసుకుంటే. ఇటు పక్కన మీకు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కూడా ఉంది. క్లియర్గా చూసుకోండి. ప్రైస్ విషయానికి వస్తే ఎకరం వచ్చేసరికి మనకి 1,35,00,000 ప్రతి ఎకరాకి కోట్ చేస్తున్నారు. 1,35,00,000 ప్రతి ఎకరాకి కోట్ చేస్తున్నారు. అది నెగటివ్గా కోట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ల్యాండ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని పూర్తి వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.